అనంతపురం మున్సిపాలిటీలో తమిళ వైపు కార్మికులు 5 రోజులు అవుతుంది. 5 రోజుల ప్రభుత్వం ఎటువంటి కూడా చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రభుత్వం తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులకు ఏదైతే జీవో ప్రకారంగా కనీస ఇవ్వాలని చెప్పేసి ఏవైతే గత కాలంలో ఒప్పందంలో ఉన్న ఒప్పంద పరిష్కారం చేయాలని చెప్పేసి 5 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీల్లో నీరు అందలేదని చెప్పేసి చెత్త పారుదల లోపించని చెప్పేసి ప్రజలు కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. కాబట్టి దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇతర మున్సిపాలిటీలు కూడా ఆ పరిస్థితి రాకుండా చూస్తామని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఇంజనీరింగ్ కార్మికులు పారిశుద్ధ కార్మికులు కలిసి సమ్మె చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మున్సిపల్ జీవో నెంబర్ ప్రకారంగా కనీస వేతనం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ధరలు పెంచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నారు. కానీ కార్మికులకు కనీస వేతనం ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ముఖ్యంగా కుటుంబం జరగాలంటే ఇప్పుడు కనీస వేతనం కనీసం 25,000 రూపాయలు ఉంటేనే కుటుంబం బతకాలని చెప్పేసి దాని మీద ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా కానీ జీవన ప్రకారంగా అమలు చేసి కార్మికులకు కనీసం పెట్టాలని చెప్పేసి లేని పరిస్థితుల్లో జరగబోయే కాలానికి ఇంకా భయంకరమైన ఉద్యమాలు చేస్తామని చెప్పి దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలియజేస్తూ చూపిస్తున్నాం. పేరు లక్ష్మీనారాయణ, అనంతపురం మున్సిపాలిటీ.